పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క అత్యంత శక్తివంతమైన నామాల్లో ఒకటి ఎల్ హాయ్. ఈ యొక్క మాటను మనం యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నప్పుడు మనం గమనించవచ్చు. యెహోషువ తన యొక్క ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నది ఒడ్డున ఉన్నప్పుడు, యోర్దాను నది ఉప్పొంగుతా వస్తున్నప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దాన భూమి కనాను ఆ యోర్దాను అవతల పక్క ఉన్నప్పుడు వారందరూ కూడా అక్కడ నిలబడి ఉన్న సమయంలో యెహోషువ ప్రజలందరికీ చెప్తున్నటువంటి మాట ఆ 3వ అధ్యాయం 10వ వచనం మనం చదువుతున్నప్పుడు, మన దేవుడు జీవము గల దేవుడని దీని ద్వారా మీరు తెలుసుకుందరని చెప్తున్నాడు. ఈ యొక్క మాటను మనం చూసినప్పుడు ఎల్ ఖాయ్ అన్న పదం మనం చూస్తుంటే జీవము కలిగిన దేవుడు. మన దేవుడు జీవము కలిగిన దేవుడు. నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు, మనం అసలు ఇది జరగదు అనుకున్నప్పుడు కూడా సాధ్యపరిచి మనలను నిలబెట్టే దేవుడు, యోర్దానును దాటించిన దేవుడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యాలను బట్టి మనం ఈరోజు మన దేవుడు జీవము కలిగిన దేవుడు అని తెలుసుకుంటాం. ఎల్ ఖాయ్.